హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకి హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేయండి. జాబ్ లొకేషన్ కూడా ఈ పోస్టులకి సంబంధించి హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీతో పాటు పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అన్అకాడమీ వాళ్ళు స్పెషల్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ కోర్సులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లో కూడా మీరు 10th జూలై 10 AM మీరు పార్టిసిపేట్ చేసి స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే మీరు పొందవచ్చు. ఇంకా ఏపీ ఎకనామిక్ సర్వేలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇందులో జాయిన్ అవ్వడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. ప్రాక్టీస్ టెస్ట్లు ఇస్తారు. ఇంకా పీడిఎఫ్ మెటీరియల్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చూసుకున్నట్లయితే బిఎస్కే 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సిఎస్ఐఆర్ ఐఐసిటి నుంచి రిలీజ్ కావడం జరిగింది. మనకి సిఎస్ఐఆర్కి సంబంధించి హైదరాబాద్లో 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి సిఎస్ఐఆర్ సిసిఎంబి, ఇంకొకటి వచ్చేసి సిఎస్ఐఆర్ ఐఐసిటి అనమాట. సో మనకి సిఎస్ఐఆర్ సిసిఎంబి నుంచి 2 months బ్యాక్ ఇదే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు సిఎస్ఐఆర్ ఐఐసిటి నుంచి ఇంకొక జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ 2 రకాల ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినటువంటి పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, సేమ్ సిలబస్ ఉంటుంది, కాబట్టి మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ లింకు, అలాగే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ లింక్స్ అన్ని కూడా మనకి యాక్టివేట్ కావడం జరిగింది. ఈ రోజు నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. హైదరాబాద్లోనే జాబ్ లొకేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఈ పోస్టులకి ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ని హార్డ్ కాపీ తీసి ఆ హార్డ్ కాపీని మళ్ళీ మీరు ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి మీరు వచ్చే నెల 23వ తేదీలోపు పంపించాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ 2 things చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి హార్డ్ కాపీని మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏకి సంబంధించి 3 types ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. సో అక్కడ మనకి చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ కింద 8 వేకెన్సీస్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎఫ్ఎండిఏ కింద 5 వేకెన్సీస్, ఇంకా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎస్ఎండ్పి కింద 5 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. తక్కువ పోస్టులు అయినప్పటికీ కూడా జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇంటర్ లేదా 10+2 అన్నారు అంటే మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా, ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నా, లేదా మీకు డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు మీరు కంప్యూటర్లో టైపింగ్ అనేది 35 words per minute మీరు టైప్ చేయగలిగేటువంటి స్కిల్స్ అయితే మీకు ఉండాలి. సో 3 types ఆఫ్ వేకెన్సీస్కి కూడా మనకు అదే క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్ కూడా 18 నుంచి 28 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూఆర్ క్యాండిడేట్స్కి, ఓబీసీస్కి, ఎస్సీస్కి, ఎస్టీస్కి అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మీరు ఈ బాక్సుల్లో అయితే చూసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీకు మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారితో పాటు ఇండియాలో ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి అన్ని స్టేట్స్ వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 28 సంవత్సరాలు అనేది ఆగస్టు 8వ తేదీ నాటికి ఇక్కడ మనకి కట్ ఆఫ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎస్సీ ఎస్టీస్కి 5 years ఇచ్చారు. అంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీస్ 33 years ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వారికి 31 years ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, 13 ఇయర్స్, 15 ఇయర్స్ చొప్పున వారికి ఉండేటువంటి ఈ యొక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ఆధారంగా, అలాగే టైప్ రైటింగ్ ఆన్ కంప్యూటర్ టెస్ట్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుందని మెన్షన్ చేశారు. ద సెకండ్ పేపర్ విల్ బి ఇవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ ద మినిమం థ్రెషోల్డ్ మార్క్స్ ఇన్ పేపర్ 1 అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవరికైతే పేపర్ 1లో అక్కడ పెట్టినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో అలా వచ్చినటువంటి వారి యొక్క పేపర్స్ని, సెకండ్ పేపర్ని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇన్ కేసు మీరు 2 పేపర్స్ రాసి మీకు ఫస్ట్ పేపర్లో మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోతే మీ యొక్క సెకండ్ పేపర్ని ఇవాల్యుయేట్ చేయరనమాట. సో ఎవరికైతే పేపర్ 1లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తాయో వారి యొక్క పేపర్స్ని, సెకండ్ పేపర్ని కూడా ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సిలబస్ వచ్చేసి, అలాగే దీనికి సంబంధించినటువంటి రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అనేది మెన్షన్ చేశారు. ఓఎంఆర్ బేస్డ్లో కానీ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 12th స్టాండర్డ్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 క్వశ్చన్స్ ఇస్తారు. 2.5 మినిట్స్లో మీరు 2 hours 30 minutesలో మీరు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇస్తారు. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మీరు ఇందులో కనుక క్వాలిఫై అయ్యారు అంటే అప్పుడు మీకు పేపర్ 2 అనేది ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 1 hour టైం లిమిట్ అయితే ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది 50 మార్క్స్కి, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఉంటుంది. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అన్నారు. సో ఈ రెండింటికి కూడా ఒక మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందన్నమాట. ఇంకా ఎలా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ నేను స్టార్టింగ్లో ఏదైతే చూపించానో ఆ వెబ్సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే వచ్చే నెల 8వ తేదీ వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని హార్డ్ కాపీ తీసి మీరు CSIR IICTకి సంబంధించి పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఇక్కడ మనకి ఫీ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా SC ST PWD ఉమెన్ క్యాండిడేట్స్ CSIR ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు హార్డ్ కాపీ పంపించేటప్పుడు ఎన్వలప్ మీద ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని మెన్షన్ చేయాలి. అలాగే పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన అడ్రస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ హైదరాబాదు ఉప్పల్ రోడ్డు తార్నాక అని చెప్పేసి ఈ యొక్క CSIR IICTకి సంబంధించినటువంటి అడ్రస్ అయితే ఇచ్చారు. వచ్చే నెల 23వ తేదీ హార్డ్ కాపీ పంపించడానికి సంబంధించిన లాస్ట్ డేట్గా మనకి ఇక్కడైతే డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు అప్లికేషన్ పంపించేటప్పుడు హార్డ్ కాపీ, దానితో పాటు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. చాలా మంచి రిక్రూట్మెంట్. లాస్ట్ టైం మనకి CSIR CCMB నుంచి మొత్తంగా 10 వేకెన్సీస్ వరకు మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు CSIR IICT నుంచి 18 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. తక్కువ వేకెన్సీస్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.